మలాకీ గ్రంథం 2:14 దేవుడు ఇరువురికి కూడా ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. చూడండి, యవ్వన కాలమందు మీరు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున ఎవరు సాక్షి అయ్యాడంట? ఎవరయ్యారంట? దేవుడే సాక్షి అయితే ఇంక మనకి శిక్ష రాకుండా ఆపగలిగేవాడు ఎవడున్నాడు చెప్పండి? దేవుడే సాక్షి అంట. దేనికి? చూడండి, ఎందుకని మీరు అడగగా, యవ్వన కాలం ముందు నీవు పెండ్లు చేసుకుని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి అయిను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రలు కాదా? నీ పెండ్లి భార్య కాదా? ఎంత గట్టిగా చెప్తున్నాడు చూడండి. భర్తకి ఎవరెవరైతే భార్యలు మోసం చేసే భర్తలు ఉంటారో వారికి చెప్పు దెబ్బతో కొట్టినట్టు కాదా ఇది?